మిత్రులారా, కన్న బిడ్డలే కళ్ళల్లో ఒడుస్తుంటే ఆ బాధ అందరికి అర్థం కాదు. మిత్రులారా, బాధపడే ఆ తండ్రి చెప్పడానికి భాష కూడా సరిపోదు. మిత్రులారా, భాష కూడా సరిపోదు. కొంతమంది మా అయ్యకు మేము పుట్టినాం ఇంకేంది ఆయన కొడుకులం అనుకుంటారు. పుట్టంగానే కొడుకులు కాదు, మీసాలు రాగానే మొగోళ్ళు గారు. తండ్రి ఆశయాల కోసం నిలబడ్డ వాళ్ళు, తండ్రి ఆకాంక్షల కోసం బతికిన వాళ్ళు కొడుకులు బిడ్డలైతారు. ఇలా మిత్రులారా, తెలంగాణ సమాజం ఆంధ్ర సమాజం చూడాలి ఈ వీడియోని. ఇది చూడరు, మీకు అర్థమవుతుంది. ఏడుపులు విన్నారు కదా, తండ్రి చచ్చిపోయినాక వచ్చి ఏడిచే ఏడుపులు కాదమ్మా, తండ్రి బతికుండంగా ఏడవకుండా చూడ. మిత్రులారా, ఇలా ఆపింది ఎవరో తెలుసా? తన్న తండ్రి చివరి చూపు చూసేందుకు వచ్చిన కూతుర్ని క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు. ముద్రగడ అనుచరులే కాదు, ముద్రగడ బతికుండగానే చెప్పిండు, నా చివరి చూపు కూడా నా బిడ్డ రావద్దని. మిత్రులారా, ఆలోచన చేయండి. పుట్టంగానే కొడుకులు గారు, మీసాలు రాగానే మొగోళ్ళు గారు, రక్తం పంచుకోగానే వారసత్వం ఏం రాదు, వాళ్ళ ఆశయాల కోసం పనిచేయాలని చెప్పేది గిందికే. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఓ తండ్రి తన ఆశయాల కోసం పనిచేయకపోతే ఆ బిడ్డ పుట్టెంత, ఉంటెంత, ఊడితే. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. ముద్రగడ వారి జీవితాంతం పోరాటం చేశారు. ఆ పోరాటంలో తోడుండాల్సినటువంటి బిడ్డ శత్రువుతో చేయలు కలిపితే తండ్రి ఎంత బాధపడు. ఇది ఒక్క ముద్రగడ బిడ్డ క్రాంతికే కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా వర్తిస్తది అని చెప్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేను సావమని చెప్పట్లే. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అకాల మరణమే ఉంటే నా ఇష్యూ వసుకొని కూడా బతుకుమని 10 కాలాలు ఉండమని కోరుకునే ఫ్యామిలీ నాది. కేసీఆర్ కోసం నిజాయితీగా, నిబద్ధతతో, నిర్విరామంగా నిబద్ధతతోటి, నిజాయితీతోటి, నిస్వార్థతతోటి ఆయన బావు కోసం నిలబడే బిడ్డగా చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, కవితమ్మ ఆయన ఆశయాలను, ఆయన ఆకాంక్షలని, ఆయన పోరాటాన్ని అవమానిస్తూ ఆయనను మర మనిషిని చేసి మాట్లాడుతుంటే ఆయన హృదయం ఎంత తల్లడిల్లుతుందో కవితక్క ఒక్కసారి ఆలోచన చేయి. ఇలా క్రాంతికి వచ్చిన గతి నీకు రావద్దు. తెలంగాణ సమాజం ఆల్రెడీ క్రాంతితో పోల్చే పరిస్థితి వచ్చింది. అక్క, నీ 2 కాళ్ళు మొక్కడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ రాష్ట్రానికి ద్రోహం చేయకని చెప్తున్నా. శత్రువుతో చేతులు కలిపి తెలంగాణ ప్రయోజనాలను అడుగుతున్న వాళ్ళ మీద అక్కసు వెళ్ళకక్కు.